అధికారుల నిర్లక్ష్యం టమాటా రైతులను కన్నీరు పెట్టిస్తోంది. 6 కాలం కష్టపడి పంట పండిస్తే అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయిందని అన్నదాతలు చెబుతున్నారు. తమ పంటకు కనీస మద్దతు ధరతో పాటు మార్కెటింగ్ సౌకర్యం లేదని వాపోతున్నారు. పండిన పంటను ఏం చెయ్యాలో తెలియక చాలామంది పొలాల్లోనే పంటను వదిలేస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రైతుల వేదనను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 6 కాలం కష్టపడ్డారు, కన్నబిడ్డను సాగినట్టు పంటను సాగారు. ఈ సంవత్సరం పంట దిగుబడి కూడా బాగా వచ్చింది. ఆ పంటను అమ్మి వ్యవసాయానికి తీసుకున్న రుణాలు అలాగే కుటుంబ పోషణను గట్టెక్కించుకోవాలని అన్నదాతలు కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా దివిసీమలో టమాటా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర లేకపోవడం అలాగే టమాటాల సరఫరాకు ట్రైల కొరతతో టమాటా రైతులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఎందుకంటే నిల్వ ఉండే పంట కాకపోవడంతో ఎక్కడ అమ్ముకోవాలో ఎవరికి అమ్ముకోవాలో తెలియక టమాటా రైతులు మానసిక ఆవేదన చెందుతున్నారు. దివిసీమలో ఎక్కువగా వాణిజ్య పంటలను సాగు చేస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా టమాటా అనేది మొదటి ప్రాధాన్యత రైతులు ఇస్తూ ఉంటారు. ఈ టమాటా ధర ప్రస్తుతం మద్దతు ధర కూడా లేకపోవడంతో రైతులు చేసిన అప్పులు, ఎందుకంటే సాగు కోసం ₹1,000 ఖర్చు చేశారు. ప్రస్తుతం మద్దతు ధర లేకపోవడం వల్ల ఆ చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది టమాటా రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎన్ని ఎకరాలు చేశారండి మీరు? మేము 10 ఎకరాల లోపు 8 ఎకరాలు వేసామండి. 8 ఎకరాలు టమాటా పెట్టామండి. గిట్టుబాటు ధర లేక 3 ఎకరాలు 4 ఎకరాలు అసలు వదిలేసాం కాయలు కొయ్యల. ఆ పరిస్థితిలో రైతులు పూర్తిగా మేము బాగా నష్టపోయి ఉన్నాం. ఖర్చులు కూడా రాని పరిస్థితి. అసలు చేలో కాయ చేయి పెట్టకుండా వదిలేసింది విధానం ఉంది పొలంలో. ఇప్పుడు 1 ఎకరం టమాటా సాగు చేయడానికి ఎంత ఖర్చు అయి ఉంటుందండి? 30,000 35,000 హీనంగా లెక్కేసుకున్న 35,000 ఖర్చు అవుతుంది. మందులు ఖర్చు కానీ, నారు ఖర్చు కానీ, ఇతర ఖర్చు, పొలం లీజు ఖర్చు లేకుండా. లీజు ఒక 50,000, కనీసం 80,000 85,000 అవుతుంది. ఇప్పుడు ఎంత ఉందండి టమాటా మద్దతు ధర? ఇప్పుడు టమాటా మద్దతు ధర మాకు మామూలుగా ఇక్కడ బాక్స్ వచ్చి ₹150 ₹120 కొంటున్నారు. అంటే కేజీ ₹5, 35 ₹150 అదే రేటుతో కొంటున్నారు మాకు. అది కూడా బాగా మంచి కాయలు అయితేనే కొంటాం, లేకపోతే కొనమని చెప్పి బాక్సులు కూడా ఇట్లా. ఆ పరిస్థితిలో ఉన్న రైతుల పరిస్థితి దీనావస్థలో ఉన్నారు రైతులు. కాయలు పొలాల్లో వదిలేసి పూర్తిగా పాడైపోతున్నాయి. ఇప్పుడు ఈ టమాటా ఇప్పుడు మద్దతు ధర లేదు కాబట్టి టమాటాలు నిల్వ చేసుకునేందుకు ఈ కోల్డ్ స్టోరేజ్లు ఏమో అందుబాటులో లేవండి. ఇక్కడెక్కడ కోల్డ్ స్టోరేజ్లు కూడా లేవండి. రైతులు కట్టుకోమని గవర్నమెంట్ చెప్తున్నారు కానీ అంత మాత్రం కెపాసిటీ ఉన్న రైతులు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎవరో దాన్ని భరించే స్తోమత ఎవరికి లేదు. గవర్నమెంట్ కోల్డ్ స్టోరేజ్లు ఏమో ఇక్కడ దగ్గరలో ఎక్కడా లేవు. మీకు ఎంత ధర అయితే మీకు వెసులుబాటు అయ్యే అవకాశం ఉంటుంది? కనీసం రైతుకు ₹10 వస్తే చాలండి. ఎక్కువ కూడా కోరుకోవట్లేదు. రైతుకు ₹10, 10 నుంచి ₹1 అటు ఇటు అయినా పర్వాలా, సరిపోతుంది. అసలు రైతుకి ₹3 కూడా రాక, కోత కూలి కూడా రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. రైట్, మొత్తంగా టమాటా రైతులు తీవ్ర మానసిక ఆవేదన దిగింది. ఎందుకంటే పంట దిగుబడి బాగా వచ్చింది, పంట అమ్ముకొని చేసిన అప్పులు తీర్చుకుందామని టమాటా రైతులు కోటి ఆశలతో ఉంటే అధికారులు సరైన గిట్టుబాటు ధర లేక, మరొకవైపు ఏదైతే ఈ టమాటాల రవాణాకి సంబంధించి బాక్సులు లేకపోవడంతో రైతులు ఈ టమాటాలను ఎలా విక్రయించాలో తెలియడం లేదు. మరొకవైపు కేజీకి ₹5 చొప్పున టమాటాలు కొంటున్నారు. దీనివల్ల తాము ఆర్థికంగా ఇబ్బందులు పడతాము, కేజీకి కనీసం ₹10 అన్నా ఉంటే మేము పెట్టిన పెట్టుబడి అన్నా తిరిగి వస్తుందంటూ కూడా రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ టమాటా రైతులను ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉందంటూ కూడా రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మోపిదేవి, కృష్ణా జిల్లా.